నమస్తే అండి. మానవ జీవితానికి సంబంధించి ఆచార్య చాణక్యుడు ముఖ్యమైనటువంటి విషయాలను ప్రస్తావించారు. వీటిని అనుసరించి మన జీవితాల్లోనికి విజయం సాధించవచ్చు. జీవితం గురించి ప్రతి అంశాన్ని లోతుగా వివరించారు చాణక్యుడు. విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తే సరిపోదు, కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉండాలని. జీవితంలో విజయం సాధించడానికి ఈ 7 విషయాలను అనుసరిస్తే, ఆ లక్షణాలు కలిగి ఉంటే కూడా జీవితంలో విజయం సాధించవచ్చు. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా సంకల్పం. ఒక పని చేసాం, దానిపైన ఒక సంకల్పం ఉండాలి. ఇష్టపూర్వకంగా పనిచేసేటటువంటి ఉండాలి. బలమైనటువంటి ప్రణాళిక, స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి. అయితే లక్ష్యం స్పష్టమైనటువంటి విధంగా లేకపోతే విజయం సాధించడం అన్నది కష్టమండి. ఇక రెండవది శ్రమ, అంకిత భావం. కృషి, అంకిత భావం విజయానికి కీలకం. కలలు కంటే సరిపోదండి, ఆ కలలను వాస్తవంగా మార్చడానికి నిరంతరము కృషి చేయడం అవసరం. ఇక మూడవది జ్ఞానము, విద్య. జ్ఞానము మనకు గొప్ప సంపద. ఒక వ్యక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. నిరంతర విద్యార్థి అంటారు కదా. విద్యా శిక్షణ ద్వారా ఎవరైనా తన పరిస్థితిని మార్చుకోవచ్చు, తన జీవితానికి తనే కొత్త నిర్దేశం చేసుకోవచ్చు. ఇక నాలుగవది సరైనటువంటి మార్గదర్శకత్వం ఉండాలండి. విజయం సాధించాలంటే సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. అందుకే దానిలో అనుభవము, పరిజ్ఞానము ఉన్నటువంటి వారి సలహా తీసుకోవడం చాలా అవసరం. ఇక ఐదవది ఓర్పు, వికాసం. విజయానికి సమయం పడుతుంది, వెంటనే ఇలా పెడితే అలా వచ్చేది కదా విజయం. కాబట్టి ఓపిక ఉండాలి, నమ్మకం అవసరం ఉండాలి. మీ మీద మీకు నమ్మకం అవసరం ఉండాలి, మీరు చేస్తున్న పని మీద నమ్మకం అవసరం ఉండాలి. వైఫల్యానికి భయపడకూడదు, తరువాత విజయం వస్తుంది. వాటిని నేర్చుకునే అవకాశాలుగా తీసుకోవాలండి. కుసించిపోవాల్సిన పని లేదు, వాటిని అనుభవం తీసుకోవాలి, తరువాత విజయాన్ని సాధించాలి అనేటటువంటి లక్ష్యం కావాలి. అలాగే ఆరవది సమయ నిగ్రహణ. సమయాన్ని సరిగా వినియోగించుకోవాలండి. ఇది విజయానికి చాలా కీలకము, ప్రధానమైనటువంటి అంశం. సమయం విలువ. పరీక్షకు వెళ్ళినటువంటి విద్యార్థి గేటు బయట ఉన్నప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయితే ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఒక రైతు సరైనటువంటి టైంలో దుక్కు దున్ని విత్తనం వేయకపోతే అప్పుడు ఆయనకి తెలుస్తుంది. సమయాన్ని వృధా చేయడం వల్ల విజయ అవకాశాలు తగ్గుతాయని తెలుసుకోవాలి. ఇక ఏడవది నీతి, సమగ్రత. విజయాన్ని పొందాలి, విజయం వైపు దీర్ఘకాలం పయనించాలన్నటువంటి వ్యక్తులు నైతిక విలువలతో నిజాయితీగా ఉండాలి. చాణక్యుడు చెప్పినటువంటి జీవితంలో విజయం సాధించాలంటే ఈ 7 విషయాలను తప్పనిసరిగా అనుసరించాలి. అప్పుడు విజయం మనదే అవుతుంది. నమస్తే.